వనపర్తి జిల్లా కేంద్రంలో 19వ రోజు కొనసాగుతున్న సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా జమ్మిచెట్టు చౌరస్తా నుంచి మరికుంట ధర్నా చౌక్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చౌక్లో నిరవధిక సమ్మెలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యే దృష్టికి వెళ్లిందన్నారు. గత సంవత్సరం సమ్మె చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హనుమకొండలో దీక్షా శిబిరంలో రేవంత్ రెడ్డి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు అధ్యక్షుడు శేఖర్ ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే సెక్రటరియట్కు పిలిపించి మీకు తీపి కబురు అందిస్తామని చెప్పామన్నారు. కానీ సంవత్సరం పూర్తయినా ప్రభుత్వం రిప్రజెంటేషన్ చేయకుండా ఉద్యోగులు ఇబ్బందులకు గురిచేస్తుందంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసిన తమను ఇక ఆశాజనకంగా ఫలితాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నామని వెల్లడించారు ఉద్యోగులు. 33 జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు నిరవధిక సమ్మె కొనసాగుతా ఉంది. ఈ రోజు 22 రోజులు అవుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది, డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్ళింది, చిన్నారెడ్డి గారి దృష్టికి, కేబినెట్ మినిస్టర్లు అందరి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. గత సంవత్సరం మేము సమ్మె చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు హన్మకొండ దీక్ష దగ్గర ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే నేను ఖచ్చితంగా సెక్రటరీ పిలిపించి మీకు తీపి కబురు అందిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి సంవత్సరం అయిపోయింది. మేమందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, నిరసన వ్యక్తం చేసినాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం, సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఆశాజనకంగా ఫలితాలు లేవు. మాకు ఎలాంటి అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ పిలుపు రాలేదు. కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో 20 ఏళ్లుగా మేమందరం కూడా చాలా ఆందోళనతో గురవుతున్నాం, అభద్రతాభావంతో జీవిస్తున్నాం. చాలని జీతాలు ఉన్నాయి మాకు. ఈ రోజు తక్కువలో తక్కువ 7,500 నుంచి ఈ రోజు 20,000 వరకు మా జీతాలు ఉన్నాయి. ఒకరొకరికి ఒక రకంగా ఉంది. కాబట్టి మేమందరం కూడా క్వాలిఫైడ్ పర్సన్స్, బిఎస్ఎస్ అందరూ కూడా ఈ రోజు 20,000 మంది మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తా ఉన్నాం. మాకు ఒక డిమాండ్, సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ముఖ్యమంత్రి గారే స్వయాన హామీ ఇచ్చారు కాబట్టి ఆ డిమాండ్ నెరవేర్చమని చెప్తున్నాం తప్ప ఎలాంటిది ఉద్దేశం కాదు. సమాన పనికి సమాన వేతనం కావాలి, పే స్కేల్ కావాలని గత 15 ఏళ్లుగా వచ్చిన ప్రతి ప్రభుత్వాలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అడుగుతున్నాము. మా డిమాండ్లను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. కానీ ఏ గవర్నమెంట్ కూడా మాకు పాజిటివ్గా అనుకూలంగా స్పందిస్తలేదు. ఎంతసేపున్నా మాది సమగ్ర శిక్ష అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పి దీన్ని పక్కకు తోపికొచ్చుతుంది.